నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా చాలా విషయాలు అయితే ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఆయన పాలన ఎలా ఉండేది, ఆయన తీసుకొచ్చిన పథకాలే కావచ్చు, ఏదైతే ఆ 5 సంవత్సరాల కాలం జరిగిందో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చర్చనీయాంశమైంది, వార్తల్లోకి వచ్చింది. అలాగే తన పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లా ఉందనేది కూడా ఒక బేరుజి వేసి చూస్తున్న పరిస్థితి. అసలు మరి ఎలా ఉంది ఏంటనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం మనం చూసుకుంటే, కాకపోతే ఒకసారి ఏంటంటే తను తీసుకొచ్చిన పథకాల గురించి 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనతో పోలుస్తున్న వైనం మళ్ళీ ఒకసారి ఇది వార్తల్లోకి వచ్చింది. సో ఎలా ఉంది సార్, అసలు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే సంక్షేమం ద్వారా ఈ జరుగుతున్నటువంటి ఆర్థిక సరళీకరణ విధానాల వలన ప్రజలు సఫర్ అవుతున్నారు అనేది అందరికీ అర్థమైనటువంటి వ్యవహారమే. కానీ ఆ లైన్ నుంచి పక్కకు జరిగేటువంటి పరిస్థితి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ఇప్పుడు. అది ఆ అనివార్యత జగన్మోహన్ రెడ్డి పరిపాలన రోజుల్లో కూడా ఉంది. ఆయన మీద కూడా ఆ ఇబ్బందికరమైనటువంటి ప్రెజర్ ఉంది. ఆ ప్రెజర్ ఉన్నప్పటికీ ఆ ప్రెజర్ నుంచి తన్ని తాను కాపాడుకోవటానికి ఆయన సంక్షేమ పథకాలని ఆశ్రయించాడు. ఈ సంక్షేమ పథకాలను ఆశ్రయించడం ద్వారా తనని తాను కాపాడుకోవటానికి మార్గం చూపించిన వాడు ఆయన తండ్రి గారే. ఆయన కూడా సంక్షేమ పథకాల ద్వారా ఈ ప్రపంచీకరణ, అలాగే ఇతర అంశాలు, అంటే ప్రపంచీకరణతో పాటు ఈ ప్రైవేటీకరణ, ఇవన్నీ ఎల్పిజి అంటాం మనం, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వలన వస్తున్నటువంటి ఇబ్బందికర పరిస్థితుల నుంచి తన్ని తాను కాపాడుకోవడానికి సంక్షేమ పథకాలను ఎంచుకున్నాడు ఆయన కూడా. దాన్ని జగన్మోహన్ రెడ్డి పట్టుకొని తన పాలనలో దాన్ని అమలు చేశాడు. అలాగే ఈ సంక్షేమ పథకాల అమలుని మానిటర్ చేయటానికి గ్రామ స్థాయిలో మాత్రమే కాదు, వ్యక్తి స్థాయిలో ఒక వాలంటీర్ని నియమించాడు. ఈ వాలంటీర్లు రెగ్యులర్గా వెళ్ళి మానిటర్ చేసేవాళ్ళు. అంటే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా వ్యక్తులకి, అందకపోతే ఎందుకు అందట్లేదు, దాని వెనకాల జాప్యం జరగడానికి ఉన్న కారణాలు ఏమిటి, ఈ వెరిఫికేషన్ వలన ఎవరు సఫర్ అయ్యేవాళ్ళు కాదు. వీళ్ళు వెళ్ళి పింఛన్ రాలేదనో లేకపోతే మరొకటి రాలేదనో వెళ్ళి ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ఎదురు చూస్తూ అక్కడే రాలిపోయేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితి వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అనేక మంచి పనుల్లో ఇది ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది నిజంగానే జనాలకు ఉపయోగపడిన సందర్భం ఉంది. కాకపోతే దాని మీద రకరకాలుగా బురద జల్లారు. బురద జల్లటం అంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆ ఇంటి డేటా బయటకు వెళ్ళిపోతుంది, ఆ ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారో బయటకు వెళ్ళిపోతుంది, ఆ ఆడపిల్లలందరినీ ఎవరో వచ్చి రాత్రికి రాత్రి ఎత్తుకుని వెళ్ళిపోతున్నారు. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిపోతుంది. దాదాపు 35,000 మంది అమ్మాయిలు రాష్ట్రం తరలి వెళ్ళిపోయారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, ఈ తరలి వెళ్ళిపోయిన ప్రతి అమ్మాయి వెనకాల వాలంటీర్ హస్తం ఉంది అని చెప్పారు. ఇలా ఆయనకు కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థల ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని మీ ముందు ఉంచుతున్నాను, ఇలా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు లేదు వాలంటీర్లని మనం ప్రొటెక్ట్ చేద్దాం, ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళ వేతనాలు పెంచుదాం. 5,000 ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి, మేము 10,000 ఇస్తాం. అలాగే దశల వారీగా వాళ్ళని రెవెన్యూ విభాగంలోకి తీసుకుంటామని కూడా చెప్పాడు. కానీ ఏ ఒక్క మాట అమలు జరగలేదు, వాళ్ళు వీధిని పడ్డారు. అంటే మోరవర్ ఏంటంటే వాళ్ళ ఉద్యోగాలని లీగల్, అంటే ఇప్పుడైతే ప్రైవేట్ లో ఉన్నది, మీకు ఇంకా గవర్నమెంట్ తరఫు నుంచి వస్తే స్కిల్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళని కూడా తీసుకుంటాం, రకరకాలుగా చెప్పాడు. ఇది వ్యతిరేకత రాకుండా, ఎన్నికల సందర్భంగా వ్యతిరేకత రాకుండా ఉండటం కోసం ఒక బిస్కెట్ వేసాడు అంతే. కానీ పవన్ కళ్యాణ్ గారి తర్వాత మీ జీతాలు ఇంతవరకు గవర్నమెంట్ నుంచి వచ్చినట్టు ఒక జీవో కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు అని చెప్పేసి, మళ్ళీ మేము ఏం చేయలేము అని చెప్పేసి చేతులు ఎత్తేసిన ఆయన ఇప్పుడు అది అసలు వాలంటీర్ వ్యవస్థనే తీసేసిన వెళ్ళిపోయారు. వాళ్ళందరూ స్వచ్ఛందంగా వెళ్ళిపోయారు. ఈ రోజుకి అంటే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వం ఏదో చేస్తుంది అని వాళ్ళు అనుకోవడం లేదు. అనుకొని ఏదో పద్ధతిలో బతికేస్తున్నారు అక్కడ గ్రామాల్లో. బతికేస్తూ రోజువారీ వీళ్ళని చూసి జనాలను చూసి వీళ్ళు ఆ పాత రోజులను తలుచుకునే పరిస్థితి ఉంది. ఇది ప్రభుత్వం మీద వ్యతిరేకతగా మారుతోంది.
రైట్ సార్. ఇది ఒక సెగ్మెంట్. రెండో సెగ్మెంట్ ఏంటంటే స్కూళ్ళకి సంబంధించి, అంటే ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి సౌకర్యాలు మెరుగుపరిచినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. అంటే మున్సిపాలిటీల్లో కావచ్చు, పంచాయతీల్లో కావచ్చు, ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగేటువంటి, అది జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో కావచ్చు, ఏదైనా కానీ ప్రభుత్వ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ప్రతి పాఠశాలలోనూ సౌకర్యాలను మెరుగుపరచడం మాత్రమే కాకుండా కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఏ పద్ధతులు అయితే అమలవుతున్నాయో, ఏ విద్యా విధానం అయితే అమలవుతుందో దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం సీరియస్గా జరిగింది. అంటే సామాన్యుడికి కూడా కార్పొరేట్ విద్యని మేము పైసా తీసుకోకుండా అందిస్తాము అని చెప్పాడు ఆయన. అలాగే పరికరాలు ఇవి కూడా ఎవరో ఒక స్పాన్సర్ని పట్టుకుని వాళ్ళ ద్వారా ట్యాబులు అందించే ప్రయత్నం చేశాడు. ఈ ట్యాబులు ఇస్తున్నారు పిల్లలకి, ఇచ్చేస్తే ఇంకేముంది, వాళ్ళు ఇంటర్నెట్ కనెక్ట్ అయిపోయి భ్రష్టు పట్టిపోతారని తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ నానాగోళ చేశారు. అంటే బైజూస్ ఏదైతే ఉందో ఆ కంపెనీ ఏదైతే అందులో దాన్ని కూడా స్కామ్ చేశారు, అందులో కూడా స్కామ్ జరిగింది అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ ఒక వార్త తీసుకొచ్చేసారు. అవును. సో మరి ఇవన్నీ కాదంటారా సార్? మరి అవ్వలేదా? స్కామింగ్ జరగలేదంటారా? మరి స్కాములు జరగటం అనేది చాలా సహజమైనటువంటి ప్రక్రియ. అంటే దాన్ని మనం అలా లైట్ తీసుకోవాల్సిందంటారా సార్? ఎవరైనా సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో స్కామ్ జరగటం లేదా? బీభత్సమైనటువంటి స్థాయిలో స్కాములు జరుగుతున్నాయి. అంటే ఎలా జరుగుతాయి ఇవి? మీరు రాజధానిలో రైతుల నుంచి భూములు తీసుకుని దాన్ని ఎవరికో అప్పచెప్తారు. ఆ అప్పచెప్పిన వాడు వాళ్ళకి ప్రయోజనం చేకూర్చినందుకు మీకు ఏదో ఇస్తాడు, అది స్కామే కదా. ఇప్పుడు ఆయన ఈ పిపిపి అనేదో పథకం తీసుకొచ్చి ఎవరికో అంటే ప్రభుత్వం నిర్వహించవలసినటువంటి వ్యవస్థలని వాళ్ళకి అప్పచెప్తున్నారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే మెడికల్ కాలేజెస్ మాత్రమే కాదు, ప్రతిదీ అదే పథకం కింద తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఒక లోకల్ ఎమ్మెల్యే ఒక ఫ్యామిలీకి భరోసా ఇస్తాడు, అమ్మ మీ కుటుంబానికి వచ్చిన కష్టాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది అంటాడు. నేను ఆదుకుంటానని చెప్పానండి, మనం ఆదుకోవాలి అని చెప్పి ఈయన వెళ్ళి అక్కడ మంత్రి గారికి చెప్తాడు. చెప్తే మంత్రి గారు ఏం చెప్తున్నాడంటే, ఆ ఊళ్ళో ఉన్నటువంటి ధనవంతులను ఎవరినో చూసి వాళ్ళతో ఆ కుటుంబాన్ని అడాప్ట్ చేసుకోమని చెప్పు, క్లోజ్ అయిపోతుంది, దీన్ని ప్రభుత్వం దాకా తీసుకురాకు అని చెప్పిన కేసు నేను చూశాను స్వయంగా. ఒక డిస్కషన్లో ఒక మంత్రి గారు, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆ విషయాన్ని ప్రస్తావించాడు. కాబట్టి ప్రతిదీ పక్క వాళ్ళ మీదగా నెట్టేసేటువంటి కార్యక్రమం ఒకటి చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతోంది. ప్రభుత్వానికి ఈ రిస్కులన్నీ తప్పిస్తున్న వాళ్ళకి ఇంకేదో ప్రయోజనం ఇస్తావుగా నువ్వు? మీరు చేయవలసిన పని తన భుజాల మీద చేసుకుంటున్నారు ఎవరో. ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ ప్రోగ్రామ్ని, అంటే వీళ్ళు ప్రభుత్వ నిర్వహణలో ఉన్నట్టుగానే ఉంటుంది అది, కానీ దీని తాలూకా వ్యవహారాలన్నీ ఇంకెవరికో అప్పచెప్తారు, వాళ్ళు దాన్ని నిర్వహిస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వం నుంచి కూడా నిధులు వెళుతూ ఉంటాయి. ఈ నిధులు నిజంగా అక్కడికి వెళ్తున్నాయో ఇంకెక్కడికైనా ఇంకో పేరుతో తరలి వెళ్ళిపోతున్నాయో తెలియదు. ఇది ఒక స్కామ్ ఉంది దీనిలో. కాబట్టి ఇలా ప్రతిదీ స్కామే. ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు ఒక కంపెనీని అప్రోచ్ అయ్యారు సాఫ్ట్వేర్ కోసము, అలాగే మరొక ఇన్స్ట్రుమెంట్స్ కోసం కూడా వాళ్ళు అప్రోచ్ అయ్యారు. అయినప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఇచ్చినటువంటి కంపెనీ, ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చినటువంటి కంపెనీకి వాళ్ళు ఇంకేదో ప్రయోజనం కూడా చేసుంటారు కదా సహజ ప్రక్రియలో, మీకు ఇది మాకు అది అనే పద్ధతిలో. అదే అంతే. ఇలా జరిగినప్పుడు మరి దాన్ని స్కామ్ అని కదా ఆ రోజున మీరు గొడవ చేసింది, మీరు చేస్తుంది ఏంటి, మీరు ఎడం చేసి తీస్తే మేము పొరచేయి పెడతాం అన్నట్లుగానే తయారైంది పరిస్థితి. ఈ పద్ధతిలోనే స్కామ్ గురించి గొడవ జరిగింది, కానీ ప్రయోజనం జరిగింది. ఈ ప్రయోజనం ఎవరికి జరిగింది? పేద పిల్లలకి జరిగింది. పేద పిల్లలకి మెరుగైన విద్య అందుబాటులోకి తీసుకురావాలి, కార్పొరేట్ విద్యా సంస్థలకి ధీటైనటువంటి చదువు చెప్పాలి అనేటువంటి మోటో అయితే ఒక మేరకు నెరవేరిన మాట వాస్తవం. ఆయన ఇంగ్లీష్ మీడియం చదువులు ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకొస్తే వీళ్ళందరూ గొడవ చేశారు కదా రోడ్డు మీదకి వచ్చి, తెలుగు భాషకు అన్యాయం జరిగిపోతుందని.
కానీ ఈ రోజు మరి సారీ టు ఇంటరప్ట్ చేశారు, ఈ రోజు ఏదైతే మరి సంస్థలు తీసుకొస్తున్నారో మరి దాంట్లో తెలుగు మాట్లాడడానికి వీలు కాదు కదా సార్. ఒక ప్రైమరీ స్కూల్ నుంచి వెళ్ళి 10th క్లాస్ వరకు లేకపోతే ఇంటర్ వరకు తెలుగులో మాట్లాడితే సడన్ గా ఇంకొక డిగ్రీ ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఇంగ్లీష్ మాట్లాడడం అంత అర్థం అవ్వదు కదా సార్. ఈ చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయారు? అది మాత్రమే కాదమ్మా, ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్ళల్లో ఎక్కడైనా తెలుగు మీడియంలో నడుస్తున్న స్కూళ్ళు ఉన్నాయా? లేదు సార్. ప్రైవేట్ సెక్టార్లో అది నారాయణ కావచ్చు, చైతన్య కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లోనే ఎందుకు చదువు తెలుగులో జరగాలనుకుంటున్నారు? అంటే తెలుగుని అక్కడ వరకు కాపాడేసి మిగిలిన ప్రపంచం అంతా మీరందరూ, అంటే ఇక్కడ చాలా క్లియర్గా ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రభుత్వ కళాశాలల్లోనూ చదువుతున్న వాళ్ళందరూ కింది కులాల వాళ్ళే. ఓకే. అగ్రకులాల వాళ్ళు ఎవరు అక్కడ చదవటం లేదు, వాళ్ళు ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్నారు. వాళ్ళందరికీ డబ్బులు కట్టుకుంటారు, వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటారు, వాళ్ళే భాష కాపాడాలని మళ్ళీ గొడవ చేస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలు ఎవరు ప్రభుత్వ పాఠశాలల్లో చదవరు. ఈ భాష గురించి మాట్లాడే అగ్రకులాల నాయకులు కానీ ఎవరు కూడా వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో హ్యాపీగా చదువుకుంటూ ఉంటారు. ఇంటికి వచ్చి వీళ్ళు నేర్పిన పద్యాలు కూడా చెప్తూ ఉంటారు. మా పిల్లవాడు పద్యం చెప్పాడు చూడండి అని ఒక వీడియో వాళ్ళు పోస్ట్ చేస్తారు సోషల్ మీడియాలో. కానీ అక్కడ వాళ్ళ పరిస్థితి ఏమిటి? కింది కులాలని ఆదుకునేవాడు ఒకడు ఉండాలి కదా. భారతదేశం సమాజాన్ని గురించి రకరకాలుగా మాట్లాడతారు, కానీ భారత సమాజం చాలా స్పష్టంగా కుల సమాజం. కుల సమాజం ఇక్కడ ఇది వర్గ సమాజం కాదు. వర్గమే కులముగా ఆపరేట్ అవుతోంది. ఇక్కడ కూలీ చేసుకునే కులాలు ఉన్నాయి, మేనేజ్మెంట్ చేసే కులాలు ఉన్నాయి. ఆస్తులన్నీ కొన్ని కులాల చేతుల్లో ఉన్నాయి, పని మాత్రమే కొన్ని కులాల చేతుల్లో ఉంది. ఇది వాస్తవం. పారిశుధ్య పనులు చేసేటువంటి కులం ఉంది ఇక్కడ. ఈ పారిశుధ్య పనులు వాళ్ళే చేస్తారు. ఒకవేళ ఆ కులం దక్కకపోతే దాని ఇమ్మీడియట్గా పైన ఉన్నటువంటి కులానికి వెళ్తాయి ఆ పనులు. ఎక్కడైనా సరే అంటే బ్రాహ్మలు పారిశుధ్య పనులు చేస్తున్నారు, మున్సిపాలిటీ స్కావెంజర్స్లో బ్రాహ్మణుల శాతం ఎంత అనే డేటా తీస్తే అక్కడ ఏమన్నా మెజారిటీ దొరుకుతారా? వీళ్ళు ఇతర కులాల వాళ్ళు ఎవరైనా దొరుకుతారా? పోనీ అంటే అనుమానమే లేదు. కాకపోతే ఎక్కడో ఢిల్లీలో ఒకళ్ళు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు, ఇలాంటి విషయాలు మాట్లాడతారు. ఇది ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థ నడుస్తోంది. ఈ కింది కులాల వాళ్ళకి ప్రభుత్వ పాఠశాలల్లో రిజర్వేషన్లు ఉండేవి ఇదివరకు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రభుత్వ విద్యా సంస్థల్లో చేరడానికి రిజర్వేషన్ ఉండేది. ఇప్పుడు రిజర్వేషన్లు అక్కర్లేదు. ఎందుకంటే అక్కడ అగ్రకులాల వాళ్ళు ఎవరు రావట్లేదు, వీళ్ళే చేరుతున్నారు. అక్కడ ఉన్న మొత్తం తగ్గిపోయింది. మున్సిపాలిటీ స్కూళ్ళల్లో క్లాస్ రూములు చెట్ల కింద జరిగేవి ఒకప్పుడు. క్లాస్ రూముల్లో జనాలు నిండిపోయి ఇప్పుడు ఖాళీ అయిపోయి వాటిని కాంప్లెక్స్లుగా అద్దెకిచ్చేస్తున్నారు. ఇది కండిషన్. కాబట్టి ఇప్పుడు ఆ ఏరియాలో రిజర్వేషన్లు అక్కర్లేదు, అక్కడ వీళ్ళు మాత్రమే చదువుకుంటారు అనేది స్థిరపడిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళకి మెరుగైన చదువు చెప్పించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడు. వాళ్ళకి పరికరాలు ఇచ్చాడు, రకరకాలుగా ఉపయోగపడ్డాడు. అది ఇప్పుడు మళ్ళీ దారి తప్పుతోంది. ఇప్పుడు దాన్ని కూడా తీసుకెళ్ళి మీరు దత్తత స్కీముల్లోకి పట్టుకొస్తున్నారు. దాన్ని కూడా తీసుకొచ్చి అప్పుడు వీళ్ళు గగ్గోలు పెట్టిన స్కాము, ఆ స్కామ్ని మించిన స్కామ్ జరగబోతోంది అక్కడ. ఇలా నడుస్తోంది. అంటే ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు జనాలు ప్రతి సందర్భంలోనూ ఒక్కసారి వెనక్కి తిరిగి అతని రోజుల్లో మనం బాగానే ఉన్నాం కదా అనుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది చాలా స్పష్టంగా. చాలా విషయాలు, అదొకటే కాదు, అంటే కొన్ని సెగ్మెంట్స్ మాత్రమే మాట్లాడుతున్నాను నేను. ప్రతి సెగ్మెంట్లోనూ ప్రాపర్గా డబ్బులు పట్టడం. ఇప్పుడు రైతు భరోసాలు ఇలాంటివి ఇచ్చారు ఆ టైంలో, అది కూడా చాలా ప్రాపర్గా జరిగింది, ఇంప్లిమెంట్ జరిగింది. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసిన మిస్టేక్, ఆయన ప్రజాప్రతినిధులకి అలాగే పార్టీకి చెందినటువంటి నాయకులకి ఇతరులకు ఎవరికి యాక్సెస్ ఇవ్వలేదు అనేది వాస్తవం. ఆయన ఎవరికి కనిపించేవాడు కాదు, ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. ఆయనకు అవసరమైతే పిలిపించుకుని మాట్లాడటమే తప్ప రెగ్యులర్ యాక్సెస్ ఎవరికి ఉండేది కాదు. అది ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. కానీ ఆయన ఏమనుకునేవాడు, నేను నేరుగా ప్రజలతో యాక్సెస్లో ఉన్నాను, మళ్ళీ వీళ్ళతో ఎందుకు అనుకునేవాడు ఆయన. అది తప్పు. దేనికైనా ఒక నిర్మాణం ఉన్నప్పుడు ఆ నిర్మాణాన్ని కూడా గౌరవించాలి.
ఆ నిర్మాణాన్ని గౌరవిస్తున్నట్టుగా కనిపించాలి. రైట్ సార్. ఆ కనిపించకపోవడం అనేది ఒక లోపం. అలాగే తను ఎవరెవరికైతే ఎంత సహాయం చేశాడో దాన్ని రోడ్డు మీద చెప్పుకున్నాడు ఆయన. అది ఒక తప్పు. ఇలాంటి కొన్ని టెక్నికల్ తప్పులు తప్ప పరిపాలనా పరంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన 4-5 ఏళ్ళు ఎవరికైతే అప్పటి వరకు లాభాల మీద లాభాలు, వ్యాపారాలు అద్భుతంగా నడిచినటువంటి పరిస్థితి ఉందో వాళ్ళ వ్యాపారాలు దెబ్బతిన్నమాట వాస్తవం. వాళ్ళు దాంతో అసలు ప్రపంచం, మాకే సంపాదన లేకపోతే అసలు ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది కదా అన్నటువంటి, శ్రీలంక అయిపోతుంది, సోమాలియా అయిపోతుంది, మేము ఇక్కడ నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోవాలి, వలస వెళ్ళిపోవాలి అని మాట్లాడారు. ఈ మాట్లాడిన వాళ్ళందరూ కూడా అంతకుముందు విపరీతంగా లాభాలు తీసిన వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి రోజుల్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది అని గగ్గోలు పెట్టారు. ఇండస్ట్రీస్ రాలేదు, ఉపాధి అవకాశాలు దొరకలేదు, యువత పక్క రాష్ట్రాలకి తరలి వెళ్ళిపోయింది, ఊర్లలో ముసలి వాళ్ళు తప్ప యువత అనే వాళ్ళు అసలు కనిపించలేదు పండగలకి తప్ప అని చెప్పేసి చాలా వరకు చేశారు కదా సార్. యువత కనిపించకపోవడం అనేది ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు కూడా మెజారిటీ ఆంధ్రప్రదేశ్ యువత డిగ్రీ కంప్లీట్ అయిపోయిన మరుక్షణం హైదరాబాద్ రావటమే జరుగుతోంది. ఇప్పటికీ ఇక్కడ ప్రెజర్ వాళ్ళది గణనీయంగానే ఉంది. వాళ్ళని మించిన ప్రెజర్ కూడా ఉంది ఇక్కడ, అది వేరే గొడవ. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి వలసలు ఆగలేదు అనేది వాస్తవం. ఏది ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ అక్కడ తెలుగుదేశం ఉన్నప్పుడు ఆగలేదు, జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆగలేదు, అది వేరే గొడవ. అంటే అభివృద్ధికి సంబంధించి, అభివృద్ధి అంటే కేవలం పరిశ్రమలు తీసుకురావడం మాత్రమే కాదు, స్థానికుల ఉపాధి ఆ పరిశ్రమల్లో ఉండేలాగా చూడగలగటం. ఆ చూడగలగటంలో చంద్రబాబు గారు ఫెయిల్యూర్. అందుకని అక్కడ చేరలేరు కాబట్టి భూమి వాళ్ళకి అప్పచెప్పేసి కడుపు చేత్తో పట్టుకుని ఇక్కడికి వస్తున్నారు వాళ్ళు. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. అందుకని చాలా రంగాలలో చిరాకు ఉంది. అలాగే అభివృద్ధి అనే పేరుతో ప్రజల మీద జరుగుతున్నటువంటి రకరకాల దాడులు, ఈ దాడులు ఆ రోజున లేవు. పైగా రాజధాని పేరుతో ఆయన ల్యాండ్ పూలింగ్ చేసినటువంటి భూముల్ని దళితులకి, మైనారిటీలకి పంచే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. నిజానికి అది మంచి పనే, కానీ ఇప్పుడు ఆగింది అది. మళ్ళీ వాళ్ళకి ఇచ్చిన పట్టాల మీదే రాశారు అది. ఇది రేపొద్దున ఒకవేళ ప్రభుత్వం మారితే ఇది అమలు కాకపోవచ్చు, దీన్ని కూడా గమనించగలరు అని ఒక కాషన్తోనే ఇచ్చారు అది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి దాని మీద గగ్గోలు పెట్టారు, అది రద్దు చేశాడు ఆయన. ఏమిటి అసలు గొడవ అది? ఏమిటది గొడవ అంటే చాలా స్పష్టంగా పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటో వేస్తారు. ఇది అంటే ప్రభుత్వ నియంత్రణ అనేది చంద్రబాబు నాయుడు గారి రోజుల్లోనే మొదలైపోయింది. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడే ప్రతి ప్లాన్ అప్రూవల్లోనూ, ప్రతి అపార్ట్మెంట్ కావచ్చు, వ్యక్తిగత ఆస్తి కావచ్చు, అది ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, ముందు 10 అడుగులు సెట్ బ్యాక్స్కి సంబంధించిన జీవో తీసుకొచ్చాడు ఆయన. అంటే రోడ్డు వైడనింగ్కి కానీ, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు కానీ మీ స్థలం అవసరమైతే ప్రభుత్వానికి తీసుకునే హక్కు ఉంటుంది అనే దాన్ని మీరు యాక్సెప్ట్ చేసి ప్లాన్ అప్రూవల్ ఇస్తాం. అంటే 4 వైపులా సెట్ బ్యాక్స్ వదలాలి. 4 వైపులా సెట్ బ్యాక్స్ వదిలి మధ్యలో నిర్మాణం చేసుకుని ఏం చేయాలి? ఒకవేళ వాళ్ళు వెంచర్ వేయాలనుకుంటే, అపార్ట్మెంట్లు వేయాలనుకున్న వాళ్ళందరూ గగ్గోలు పెట్టారు ఆ రోజున. ఇలాంటి గందరగోళాలని తీసుకొచ్చిన వాడు చంద్రబాబు. అలా ప్రతి వ్యక్తి తాలూకా ఆస్తుల్లోనూ జొరబడిపోయినటువంటి వ్యక్తి చంద్రబాబు. ఈ చొరబాట్లు జగన్మోహన్ రెడ్డి రోజుల్లో జరగలేదు. అందుకని ఆ ఏరియాలో కూడా జనాలు ఊపిరి పీల్చుకున్నారు. మద్యానికి సంబంధించి కూడా ఆయన స్కామ్ అని వీళ్ళు చెప్తున్నారు, కానీ ఇప్పటిదాకా అదేమీ ప్రూవ్ కాలేదు. ఆ డబ్బులు ఎక్కడికో వెళ్ళాయి అని నిరూపించాలని అనుకుంటున్నారు. కానీ అవి సంక్షేమ పథకాలకి యూజ్ చేశారని మళ్ళీ వాళ్ళే చెప్పారు కదా సార్. అదే ఆ డబ్బులు అన్నీ కూడా ఎక్కడికో వెళ్ళిపోయినాయి, మనీ లాండరింగ్ కింద భారతీయ సిమెంట్స్కి వెళ్ళాయని చూపించాలనుకున్నారు. కానీ ఎలా చూపిస్తారు? ఇప్పుడు ఆ లిక్కర్ పంపిణీ చేసినటువంటి సంస్థలు ఎవరివైనా కావచ్చు, పోనీ జగన్మోహన్ రెడ్డి కంపెనీలే అనుకుందాం, కానీ ఆ కంపెనీల నుంచి బిల్ రైజ్ అవుతుంది కదా, జిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ కదా కట్టేది.
దీనికి సంబంధించి ఆ ఏరియాలో పక్కగానే ఉంటుంది. వీళ్ళు నగదు కమ్మినప్పటికీ ఈ డబ్బులు తీసుకెళ్ళి ట్రెజరీలో కట్టాలి కదా. సాయంత్రము ఆ మర్నాడు ఉదయమో కట్టారుగా ఆ రోజుల్లో. ఆ బిల్లులన్నీ ఉన్నాయిగా మీ దగ్గర, అక్కడ ఎంట్రీలు ఉంటాయి కదా. ఇంత చిన్న విషయాన్ని మర్చిపోయి ఇక్కడ అమ్మేసుకుని డబ్బులన్నీ తీసుకెళ్లి భారతీయ సిమెంట్స్లో పెట్టేసుకున్నాడని ఊరికనే దుష్ప్రచారం. ఇలాంటి దుష్ప్రచారాలు రకరకాలు వీళ్ళు చేశారు, కానీ జనాలు ఏమీ సఫర్ కాల. నిజానికి ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత కూడా లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద. వీళ్ళు చెప్పినంత, లేకపోతే వీళ్ళకి 164 165 సీట్లు వచ్చేంత వ్యతిరేకత అయితే లేదు. కానీ ఆ వ్యతిరేకత ఉన్నట్టుగా వీళ్ళు ప్రొజెక్ట్ చేశారు. వీళ్ళు ప్రొజెక్ట్ చేసిన నెరేటివ్కి తగ్గన పద్ధతిలో ఓట్లు మేనేజ్ చేశారు. ఆ మేనేజ్మెంట్ వలన జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు తప్ప జనం ఈ రోజుకి జగన్తోనే ఉన్నారు. జగన్ని వాళ్ళు సీరియస్గా, అంటే జగన్ దుర్మార్గుడు అంటే చంద్రబాబు అంతకంటే పెద్ద దుర్మార్గుడు అనక తప్పని పరిస్థితి. అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ జనం జగన్తోనే ఉన్నారు అనే మాట వాడాడు ఆయన. సరే, ఓకే, బాగానే ఉంది, ఉన్నారు, రైట్. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది. తను ముఖ్యమంత్రిగా ఉన్నా లేదు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా ప్రజలతో ఎప్పుడు కూడా కనెక్టివిటీలో ఉండాలి. ప్రజా సమూహాలు ఎప్పుడు ఎవరు కలవాలనుకున్నా ఆయన అందుబాటులో ఉండాలి. అంతే తప్ప కార్యాలయానికి తాళాలు వేసుకుని కూర్చుంటే కుదరదు. అది ఓపెన్ టు ఆల్ ఉండాలి. ఎవరైనా ఏ సందర్భంలోనే వచ్చి జగన్మోహన్ రెడ్డికి తమ కష్టం చెప్పుకునేలాగా ఒక యాక్సెస్ ఇవ్వాల్సినటువంటి సందర్భం ఉంది. కేసీఆర్ యాక్సెస్ ఇవ్వకపోవడం వల్లనే దెబ్బతిన్నాడు, జగన్మోహన్ రెడ్డి కూడా యాక్సెస్ ఇవ్వకపోవడం వల్లనే దెబ్బతిన్నాడు, అది వాస్తవం. కాబట్టి ప్రజలని రెగ్యులర్గా కలవటము, ప్రజల సమస్యలు తెలుసుకోవటము, వాళ్ళు తమ కష్టాలు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు తాను అందుబాటులో ఉండటము, వాటికి రియాక్ట్ కావటము తప్పనిసరిగా చేసి తీరాలి. 89లో జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు నందమూరి తారక రామారావు గారు చెప్పిన మాట ఒకటే, యాక్టివ్ అపోజిషన్ అనే మాట మాట్లాడకండి, యాక్టివ్ అపోజిషన్ వద్దు, మనం ఎవరి పని వాళ్ళని చేసుకుందాం, ప్రజలు వాళ్ళ సమస్యల మీద రోడ్డు మీదకి వస్తే వాళ్ళకి అండగా నిలబడదాం అని చెప్పాడు ఆయన. అదే చేశాడు. 5 ఏళ్లలో తిరిగి అధికారంలోకి వచ్చాడు ఆయన. 94లో తిరిగి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం చరిత్రలోకి వెళ్ళి ఇలాంటి సందర్భాలు తెలుసుకుని ఇప్పుడు నిజంగా ప్రజలు ఎక్కడ సఫర్ అవుతున్నారో ఆ ఏరియా మీద ఫోకస్ చేసి వాళ్ళకి యాక్సెస్ ఇచ్చి వాళ్ళతో తను కలిసి నడిస్తే తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో ఏదో మేరకు ప్రజల ఒత్తిడి, అంటే ఢిల్లీ దేవుడికి కూడా ఒక కన్సిడరేషన్ ఉంటుంది. ప్రజలు ప్రభుత్వానుకూలంగా లేరు అనేటువంటి ఒక చిన్న వెసులుబాటును తీసుకుని ప్రజలలో జగన్మోహన్ రెడ్డి మీద కొంత చిరాకు ఉంది. ఏ జనంలో వాళ్ళు సెగ్మెంట్గా తీసుకున్నటువంటి పై కులాల్లో, ఆ పై కులాల ఓట్లు కింది కులాల ఓట్ల మధ్య వ్యత్యాసం బలంగా కనిపిస్తోంది అనేటువంటి సాకు తీసుకుని వాళ్ళు తెలుగుదేశానికి ఈసారి అధికారం ఇద్దామని చెప్పి అటువైపు తలతిప్పారు. కాబట్టి ఈ ఐక్య సంఘటనని సాధించడం కూడా జగన్మోహన్ రెడ్డికి అవసరం. దాన్ని జాగ్రత్తగా డిజైన్ చేసుకోగలిగితే ఢిల్లీ దేవుడు తిరిగి ఆయన వైపు చూడటానికి అవకాశం ఉంది. ఢిల్లీ దేవుడు చంద్రబాబు పట్ల పూర్తి అనుకూలంగా లేడు, ఇప్పుడు అది స్పష్టంగా కనిపిస్తోంది. అందుకని జగన్మోహన్ రెడ్డి ఈ బర్త్డే సందర్భంగా ప్రజలతో కలవటము, అన్ని సమూహాలకి యాక్సెసిబిలిటీ ఇవ్వటము, అందరి కష్టాలు పట్టించుకోవటం, ఇది ఖచ్చితంగా చేయగలిగితే డెఫినెట్గా చంద్రబాబు మీద ఆయనే చెప్పుకున్నాడు 51% వ్యతిరేకత ఉంది మన ప్రభుత్వం మీద అని మన కలెక్టర్ల సమావేశంలో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే చెప్పుకున్నాడు. ఈ 51 60కి వెళ్ళటానికి పెద్దగా టైం పట్టదు. సో మీరు ప్రజలకు ఇమ్మీడియట్ ఆప్షన్గా కనిపించాలి అన్ని సమూహాలకి, అప్పుడు మీ విజయం సాధ్యం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు.
రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.